శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు వరాహ జయంతి. వరాహ జయంతి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి శుద్ధ విదియ, మధ్యాహ్నం 11:38 వరకు. నక్షత్రం ఉత్తర, తెల్లవారుజామున 3:59 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, బుధ శుక్రులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు ప్రత్యేకించి వీరి ఆర్థిక స్థితిగతులు, అలాగే వీరి సంతానము, దీంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించటం, దుబారా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి తగిన విధంగా మీ యొక్క ఆచరణ కూడా ఉంటుందని గమనించాలి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా మీరు తగిన విధంగా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు స్పెక్యులేషను, ట్రేడింగు, షేర్ మార్కెట్లు, వీటిల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు మీరు ఆసక్తి అనే దాన్ని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తులకి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోవటము, దీంతో పాటు స్థిరాస్తి సంపద పెంచే అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి చేయడానికి ఇష్టాన్ని కనబరచరు. ఈ రాశి వారు ఈ రోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతోటి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, వృత్తి రీత్యా, ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సంబంధంగా ఉండే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకి సంబంధించి చక్కటి మార్పులు చేర్పులు ఉండటం, స్థిరాస్తి సంపద పెరగటం, అలాగే మీరు గనక అద్దెలకి వాటికి ఇవ్వాలనుకుంటే అందులో కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, అలాగే ప్రభుత్వ సంబంధంగా ఇతర వృత్తులు చేసే వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజు వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, విశేషంగా వీరికి గుర్తింపు లభించటం, దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు కనుక పవర్ ఇలాంటి వాటిలలో పెట్టుబడులు పెడుతుంటే అందులో కూడా మీకు కొంత ఆశాజనకంగా ఉంటుందని భావించవచ్చు. ఈ రాశి వారు మాత్రం ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తున్న ప్రతి పనిని కూడా వీరు స్వయంగా పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. వీరు మాట్లాడేది ఒకటి, వీరు చేస్తున్న పనులు వేరే విధంగా ఉండటం వలన నలుగురు వీరిని కొంత ప్రశ్నించే పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించటం అనేది గోచరిస్తోంది. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడపటం, అలాగే తల్లిదండ్రుల సంబంధంగా ఉండే ఆస్తిపాస్తుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సోదర సోదరీమణులతోటి మాత్రం వాదోపవాదాలు ఉండటం, వారితోటి ఆస్తికి సంబంధించి తగువులు ఉండటం, లిటిగేషన్లు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి.
సంతానానికి సంబంధించి అలాగే వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు పెద్దగా ప్రయత్నం చేస్తే తప్ప సానుకూల పరిస్థితులు మాత్రం గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈ రోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. ఆస్తులకి సంబంధించి మంచి మార్పులు చేర్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. దీంతో పాటుగా ఐటీ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న వారికి, ప్రభుత్వ సంస్థలతోటి అనుబంధంగా పనిచేసే వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఏ పనులైతే ఆలస్యంగా పూర్తవుతున్నాయో వాటిని మీరు తెలివితేటలతోటి, ఓర్పుతోటి, నేర్పుతోటి మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే దైవ దర్శనం చేయటం, తీర్థ స్నానాలు ఆచరించటం, దాన ధర్మాలు చేయటం, వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ఆశించిన విధంగా అనుకూలత అనేది గోచరించడం లేదు. ముఖ్యంగా మీ స్వవిషయాల గురించి మాత్రం మీరు గోప్యత పాటించేందుకు ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మీరు గనక మీ స్థిరాస్తుల పైన మీరు సంపదని వృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. అయితే మీకు శత్రువుల వలన ఇబ్బందులు, నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండటం వలన మీరు ఆశించిన విధంగా పనులు పూర్తి కాకపోవటం మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారు పెడుతున్న పెట్టుబడులు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఇక ఈ రాశి వారు ఈ రోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మీ సంతానము, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి మీరు అధిక శ్రద్ధను కనపరచాలి. విద్యార్థులకి విద్య పట్ల శ్రద్ధ అనేది తక్కువగా ఉండటం, ఆశించిన విధంగా వీరికి మార్కులు లేదా వీరు ఆశించిన విధంగా వీరికి ర్యాంకులు రాకపోవటం వీరికి నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వీరు రాజీ పడాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈ రోజు పెద్దగా మార్పులు చేర్పులు లేకపోవటం, అలాగే ఆర్థికంగా ప్రయోజనకరంగా లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ నిమిత్తంగా ప్రయాణాలు ఉండటం, శ్రమ అధికంగా ఉండటం, పనులు వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఈ రాశి వారు ఈ రోజు వరాహ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికంగా ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుందని భావించవచ్చు. అలాగే మీ సంతానానికి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన విధంగా గుర్తింపు లభించటం, మీ ప్రతిభా పాఠవాలను నలుగురు గుర్తించటం, ఉన్నతాధికారులు మీకు అదనపు బాధ్యతలు ఇవ్వటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆశించిన విధంగా, కోరిన విధంగా ఉద్యోగాల్లో, అనేక వృత్తులలో మీకు మార్పులు ఉండటం వలన మీరు కుటుంబ సభ్యులతోటి కూడా ఆనందాన్ని పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, దీంతో పాటుగా నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీరు పెడుతున్న పెట్టుబడుల పైన మీకు ఆర్థికంగా
అనుకూలత అనేది ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆశించిన విధంగా పురోగతి ఉండటం, ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే ప్రమోషన్లు కానీ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉండటం, ఆశించిన విధంగా ప్రాజెక్టులు లాంటివి లభించటం, అలాగే ఉన్నతాధికారులు వీరిని ప్రశంసించటం, వీరి ప్రతిభా పాఠవాళ్ళకి గుర్తింపు లభించటం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి ఉన్న ధన వ్యయం లేకుండా వీరికి ఉంటుంది. అలాగే వీరు కోరిన విధంగా వ్యాపారాభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి మాత్రం మీరు కొంత మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీ పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు వరాహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. తల్లిదండ్రులకి సేవ చేసే అదృష్టం వీరికి ఉంటుందని చెప్పి కూడా మనం గ్రహించవచ్చు. వీటన్నిటితో పాటు తీర్థయాత్రలకు వెళ్ళటం, దాన ధర్మాలు చేయటం, ఎప్పటి నుంచో మిగిలిపోయిన మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి వారికి సంబంధంగా ఉండే ఎటువంటి పని అయినా దానికి సంబంధంగా ఉండే పనుల వైపు మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సంతానం పైన అధిక ఆసక్తిని కనబరచటం, వారి పేరు పైన మీరు పెట్టుబడులు పెట్టడం, స్థిరాస్తులు లాంటివి కొనటం, ఇలాంటి వాటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. వ్యాపారస్తులు కూడా వ్యాపార నిమిత్తంగా పెద్దగా మార్పులు చేర్పులు చేయడానికి ఆసక్తిని కనబరచరు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులు ఉండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తులకి సంబంధించి ఎటువంటి కోర్టు కేసులున్నా, లిటిగేషన్లున్నా ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి. అలాగే మీరు అనుకోని రీతిలో ఉద్యోగాల్లో హఠాత్తుగా మీకు తొలగింపు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఇక వీటన్నిటితో పాటు పెట్టుబడుల విషయంలో కూడా నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం, మానసికంగా వేదన పొందే అవకాశాలు ఉంటాయి గనక ఈ మకర రాశి వారు మాత్రం ఈ రోజు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. రుణ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు, అలాగే మీరు ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా ఏదో ఒక చికాకు మిమ్మల్ని ఇబ్బందికి మాత్రం గురి చేస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి తప్పనిసరిగా ప్రణాళిక అనేది వేసుకుంటూ ఉండాలి. అలాగే మీరు పొదుపు పాటించేందుకు కూడా ప్రయత్నం చేయాలి. ఈ రాశివారు మాత్రం ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ రంగాలలో పనిచేసే వారికి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ రంగాలతోటి కలిసి పనిచేస్తూ ఉంటారో వారికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతున్నా కూడా సమయానుకూలంగా మీకు ఆర్థిక సహాయం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా నలుగురితో మాట్లాడుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. తొందరపాటు మాటల వలన, చర్యల వలన మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు మాత్రం పుణ్యకార్యాలు చేయాలనే కోరిక వీరిలో అధిక శాతం కలుగుతూ ఉంటుంది. అలాగే తప్పనిసరిగా ఆ కార్యాలు చేసేందుకు ప్రయత్నించండి. స్నేహితులు, బంధువులు వీరి యొక్క రాకపోకల వలన మీకు ధర నష్టం లాంటిది కలగటం, అలాగే మీ మానసికంగా, శారీరకంగా మీరు పడుతున్న ఇబ్బందులని ఎవరూ గుర్తించకపోవటం మీకు ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు శ్రీ విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సంతానానికి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా పెద్దగా మార్పులు కనిపించడం లేదు. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి మాత్రం చికాకులు ఎక్కువగా కలగటం, అలాగే స్థానచలనం, బదిలీలు లాంటివి ఉండటం, చెయ్యని పనులకు కూడా నిందారోపణ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధంగా ఉన్న లిటిగేషన్లు, కోర్టు కేసులు, తగువులు వీటిపైన మీరు ప్రస్తావించడం కానీ, దీనికి సంబంధంగా మీరు మాట్లాడాల్సిన పరిస్థితులు కానీ మీకు కనబడుతూ ఉంటాయి. ఆస్తిపాస్తులకి సంబంధించి మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా వీటికి సంబంధించి మాత్రం మీరు కోరిన విధంగా మార్పులు లేకపోవటం, లేదా పనులు వేగవంతంగా పూర్తి కాకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవటం, నరఘోష, నరదృష్టి అధికంగా ఉండటం, మానసికంగా, శారీరకంగా పీడ అనేది కలుగుతూ ఉంటుంది. దీని వలన మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారని కూడా గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు వరాహ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. వరాహ జయంతి సందర్భంగా వరాహ స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.